బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో 21వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూ ఆగిపోయింది. వేగంగా టీబీఎం శిథిలాల కట్టింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలగించిన శిథిలాలను లోకో ట్రైన్లో బయటకు తరలిస్తున్నారు. చివరి 50 మీటర్ల దగ్గర ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. టైగర్ కాక్స్ తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనుమానిత ప్రాంతం D1, D2 మధ్య 10 మీటర్ల దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇప్పటికే 21 రోజులు కూడా పూర్తవడం జరిగింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు? అక్కడ తాజా సమాచారం ఏంటి? ఎస్ ప్రసూన, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 21వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. డే 1 నుంచి కూడా లోపల చేపడుతున్నటువంటి రెస్క్యూలు ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా దగ్గరుండి అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర చోటు చేసుకుంటుంది. 16వ రోజు లోపల చిక్కుకుపోయిన వారిలో 8 మందిలో ఉన్నటువంటి గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కావడం, వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పాటు మిగతా లోపల చిక్కుకుపోయిన మిగతా 7 మంది మృతదేహాల గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు అధికారులు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ర్యాట్ హోల్ మైనర్స్తో పాటు ముఖ్యంగా జియాలజిస్టులు కావచ్చు, ఎన్జీఆర్ఐ సిస్మాలజీ బృందం సభ్యులు నిత్యం దీంట్లో రెస్క్యూలో పాల్గొంటున్నారు. అక్కడ ఏదైతే 50 మీటర్ల పరిధి వరకు మనుషులు వెళ్ళలేని చోటికి రోబోలను కూడా రంగంలోకి దించింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాస్టర్ రోబో ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి కావడం, నిన్న హైడ్రాలిక్ పవర్డ్ రోబోట్ను కూడా లోపలికి పంపడం. కాకపోతే అక్కడ సాంకేతిక సమస్యలతో ఆ పవర్ రోబోట్ అనేది ఇప్పటికి కూడా పనిచేయనటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవర్ రోబోట్కు అదేవిధంగా ఎక్కడైతే బయట ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ రోబోకు రెండింటికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియను దగ్గరుండి చూస్తున్నారు యాన్వి రోబోటిక్ బృందం సభ్యులు. ఇప్పటికే ఈ రోబోటిక్ బృందం సభ్యులు లోపల టన్నెల్లో 50 మీటర్ల పరిధిలో కూడా ఏ సంబంధించినటువంటి అత్యాధునిక కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. ఆ కెమెరాల ద్వారానే దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుండి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేసేలాగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎక్కడైతే కేడావర్ డాగ్స్ చూపించినటువంటి D1, D2 ప్రాంతాల్లో ఇప్పటికే గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కావడం, D2, D1కు మధ్యలో కూడా దాదాపు 20 మీటర్ల మేర స్థలంలో కూడా ఈ కేడావర్ డాగ్స్ అనుమానంగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ కొన్ని చోట్ల తవ్వకాలను ప్రారంభించారు. అయితే అక్కడ పూర్తిగా 10 మీటర్ల లోపలికి కూడా మట్టి, రాళ్ళు అని కూడా కూరుకుపోయి ఉన్నాయి. వాటిని తొలగిస్తుంటే సైడ్లో ఉన్నటువంటి బురద, మట్టి కిందికి పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి టైగర్ కాక్స్తో కూడా దీనికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఆ బురద, రాళ్ళు కింద పడకుండా టైగర్ కాక్స్ కట్టెలతో వాటిని ఆపుతూ, కర్రలతో ఆపుతూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. దాదాపు 21 రోజు ఈ రోజుతో 21 రోజు పూర్తవుతున్న నేపథ్యంలో మిగతా వారి జాడ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రెస్క్యూను ఆపకూడదు, ముందుకు వెళ్ళాలంటూ చెప్తుంది. ఇప్పటికే యాన్వి రోబోటిక్ బృందం సభ్యులతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా అందరూ కూడా దాదాపు 12 బృందాలతో కలిసి 670 మంది పైచిలకు సిబ్బంది అంతా కూడా రెగ్యులర్గా టన్నెల్ లోపల పనిచేస్తున్నారు. మేజర్గా టీవీఎం మిషన్కు సంబంధించినటువంటి శకలాల తొలగింపు ప్రక్రియ కోసం సింగరేణి, అదేవిధంగా సెంట్రల్ దక్షిణ మధ్య రైల్వే కూడా దీనికి థర్మల్ ప్లాస్మా కట్టింగ్తో కూడా వీటిని కట్ చేస్తూ లోకో ట్రైన్లో బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రసూన. ఏదేమైనప్పటికీ ఈరోజు 21వ రోజు కావడం, మరి సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి మరింత అప్డేట్ వచ్చే అవకాశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. థ్యాంక్ యూ శంకర్.